వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. 5 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అని ప్రజలు చూస్తున్నారన్నారు. జగన్ ఎప్పుడు ఏం చేస్తారనేది అతనికే తెలియదని ఎద్దేవా చేశారు. క్రెడిబిలిటీ లేని నాయకులు హిడెన్ ఎజెండాతో మాట్లాడతారని సెటైర్లు గుప్పించారు. వాస్తవాలు లేకుండా జగన్ మాట్లాడతారని మండిపడ్డారు. అబద్ధాలతో రాజకీయం చేశారని, ఇప్పుడు అలా కాదని అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని సత్య నాదెండ్ల నివాసానికి చేరుకుని సీఎం ఆయనతో భేటీ అయ్యారు. సత్య నాదెండ్ల సోమవారం అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈఓను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీతో పాటు ఫ్యూచర్ సిటీ గురించి వివరించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కాకినాడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా ఫ్యాక్టరీ నుంచి ఘాటైన దుర్గంధం విడుదల అవుతున్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. ఈ విషయంపై పవన్ సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ను ఆదేశించారు. తెలంగాణలో గత ఏడాది కాలం నుంచి రేవంత్ ప్రభుత్వం 3D వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 3D వ్యూహం అంటే డిస్ట్రక్షన్, డైవర్షన్, డిస్ట్రాక్షన్ అని ఆయన తెలిపారు. ఈ ఐడియాలజీతోనే రేవంత్ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి తెరదించింది అన్నారు. ఈ నేపథ్యంలోనే తమపై కేసులు పెట్టినట్టు కేటీఆర్ ఆరోపించారు. కానీ ఏ ఒక్క కేసులోనూ పస లేదు అన్నారు. అన్ని ఉత్తుత్తి కేసులు పెట్టి న్యాయాన్ని అపహాస్యం చేస్తున్నట్టు విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడారు. ఆయన ఎప్పుడూ పదవుల కోసం చూడలేదని, పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. ఆయన 33 సంవత్సరాలు పెద్దల సభలో క్రియాశీలకంగా వ్యవహరించారని, మన్మోహన్ సంతాప తీర్మానాన్ని మండలిలోనూ పెట్టి ఉంటే బాగుండేదని చెప్పారు. భారతరత్నకు మన్మోహన్ సింగ్ 100% అర్హుడని చెప్పిన హరీష్ రావు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీని నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరుపుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంశంపై తీసుకుంటున్న చర్యలపై సీఎం అధికారులను ఆరా తీశారు. ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాంలో 3 రోజుల పాటు జరిగిన జాతీయ మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. విన్నర్ ట్రోఫీని తమిళనాడు టీం కైవసం చేసుకుంది. 8 రాష్ట్రాల జట్లు పాల్గొన్న ఈ టోర్నీ ఫైనల్స్ లో వేల్స్ యూనివర్సిటీ జట్టును ఓడించి తమిళనాడు టీం ఛాంపియన్షిప్ ని గెలుచుకుంది. రాష్ట్రంలోనే తొలిసారి యానాంలో జరిగిన ఈ పోటీకు మంచి స్పందన లభించింది. ఈ టోర్నీలో గోవా, గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొన్నాయి. కోనసీమలో టూరిజం అభివృద్ధికి మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్టు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్ధంతి. ఈ సందర్భంగా మెగాస్టార్ తన ఇంట్లో తండ్రికి నివాళి అర్పించారు. ఆయన పేరిట ప్రత్యేకంగా పూజలు చేయించారు. సోదరుడు నాగేంద్రబాబు దంపతులతో కలిసి చిరంజీవి తన తండ్రికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం తాలూకు ఫోటోలు, వీడియోలను మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. జన్మనిచ్చిన ఆ మహనీయుడిని, ఆయన స్వర్గీయులైన ఈ రోజును స్మరించుకుంటూ అంటూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ కు భాగ్యనగరం ముస్తాబవుతోంది. డిసెంబర్ 31న అందరూ ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ పార్టీలతో మునిగి తేలుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైల్ వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు అర్ధరాత్రి 12:30 గంటల వరకు మెట్రో సర్వీసులు కొనసాగనున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న వేడుకలు జరుపుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు అదనంగా మరిన్ని మెట్రో రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. ఏపీ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా సాగుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో 75 రోజుల్లోనే ఏకంగా 6,312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 16 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వైన్ షాపుల్లో ఈ మేరకు అమ్మకాలు జరిగినట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పుడు న్యూ ఇయర్, సంక్రాంతి సీజన్ కావడంతో ఈ అమ్మకాలు మరింతగా పెరగొచ్చని తెలుస్తోంది.